యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అందరికీ పునరుత్థాన పాదవారి శుభాలు ఉన్నాము తెలియజేస్తున్నాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా? ఈ దినములకి ఏర్పాటు చేయమని లేఖన భాగం చూసినట్లయితే మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. అయితే నా నామందు భయభక్తులు గలవారగు మీకు నీతిశూరుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, మా గడిచిన వారం నుండి ప్రభా ఈ వారం వరకు తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి నాయన మీకు ఉన్నాము తెలియజేసుకుంటున్నాము దేవా. తండ్రి ఇదిగోనైనా వాక్యం మేము ధ్యానించుకుంటుండగా మీరే మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి అన్న తండ్రి. ప్రతి ఒక్కరి తండ్రి వినగల తీవ్ర గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని ప్రభా నా నోటిని పొరగా సాధారణంగా వాడుకున్నామని ప్రభా నీ సిలువ చాటు నన్ను మనకు పరచమని మా ప్రభా నేసనం రత్నాలు వినమ్మగా పెట్టుకుంటూ నామ తండ్రి. ఆమేన్. అయితే నా నామందు భయభక్తులు గలవారు మీకు నీతిశూరుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగజేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ప్రభునందు ప్రియులారా, మనము దేవుని కొరకు ఏం చేయాలంట? గంతులు వేయాలంట. ఆనందంతో మనం ఏం చేయాలి? కేకలు వేయాలి, గంతులు వేయాలి. ఆనందంతో మనం కేకలు వేసేవారిగా ఉండాలి. చూడండి, ఆనాడు మరి దావీదు మందసము తీసుకుని వచ్చేటప్పుడు ముందు ఏ విధంగా నాట్యం ఆడేది చూసారా? నాట్యం కూడా చేసేవారిగా ఉండాలి, గంతులు వేసేవారిగా ఉండాలి మన ప్రభువు కొరకు. మరి బాప్తిస్మిచ్చు యోహాను తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ గంతులు వేశాడంట. మరియను చూడగానే గంతులు వేసినట్లుగా మనం చూస్తాం. నిజముగా మరి గర్భములో శిశువు ఉన్నప్పుడు కదలికలు అనేవి ఉంటాయంట. ఒక డాక్టర్ వల్ల నేను తెలుసుకున్నాను, కదలికలు అనేవి ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కసారి చాలా త్వరగా కదులుతారని కూడా చెప్పారు ఆయన. కాబట్టి ఆయన ఎంత భయభక్తులు గలవారు క్రొవ్విన దూడల వల్ల గంతులు వేస్తారు. దూడలు కూడా గంతులు వేస్తాయి, అవి గంతులు వేసినప్పుడు కూడా వాటిని మనము పట్టుకోలేము. అలా మనము ప్రభువు కొరకు ఏం చేయాలి? గంతులు వేయాలి అంటున్నాడు. మనం ప్రభువు కొరకు గంతులు వేసేవారిగా ఉండాలి. చూడండి, అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే శృంగారమున దేవాలయం వద్ద కుంటివాడు కూర్చున్నాడు. ఇది అందరికీ తెలిసిందే. శృంగారమున దేవాలయం వద్ద కుంటివాడు కూర్చున్నాడు. పేతురు యోహాను దేవాలయంకు వెళ్తున్నప్పుడు చూశారు ఆ కుంటివాడిని. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నా యొద్ద ఉన్నదే నాకు కలిగిందే నీకు ఇస్తాను అని చెప్పి నజరేయుడైన యేసయ్య నామమున లేచి నడుమని చెప్పి అతని చేతిని పట్టుకొని లేవగానే ఆ కుంటివాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు చూడండి, ఆ కాళ్ళు రాగానే ఎంత ఆనందం వచ్చిందో చూసారా? గంతులు వేయచ్చు, మరి దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. అంటే 40 ఏళ్ల కుంటివాడు గంతులు వేస్తున్నాడు. 40 ఏళ్ల కుంటివాడు గంతులు వేస్తున్నాడు. ప్రతిరోజు దేవాలయం వద్దకి ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి అక్కడ కూర్చోబెట్టేవారు. ఆయన భిక్షం అడుక్కుంటూ ఉండేవాడు, అక్కడ భిక్షం అడుక్కుంటూ ఉండేవాడు. కాబట్టి ఇప్పుడు లేచి గంతులు వేస్తున్నాడు. ఇది యేసు నామములో ఉన్న శక్తి, ఆయన నామములో ఉన్న అధికారం. కాబట్టి ఈ విధముగా మనం ఏం చేయాలంటే చూడండి, అదే విధంగా ఇంకొక విషయం చెప్తాను మీకు. ఒక ఇంటికి ఒక భిక్షగాడు వచ్చాడు. ఒక భిక్షగాడు వచ్చాడు అనమాట.
వస్తే భిక్షగాడికి ఆ ఇంటి గల ఆమె ఏం చేసిందంటే భోజనము పెట్టింది. ఆయన తింటూ ఉన్నాడు. ఇంతలోనే ఆమె కుమారుడు అంటే చిన్నపిల్లవాడు మరి గేటును తన్నుకుంటూ లోపలికి వచ్చి, మమ్మీ నాకు భోజనం పెట్టు అని తల్లిని అడిగాడు. ఆగరా, ఇప్పుడే కదా నువ్వు వచ్చావు, కూర్చో పెడతాను అని తల్లి సమాధానం చెప్పింది. కాదు, ఏం కూర చేసావు ఈరోజు అంటే, సాయంత్రం అంటే డాడీ కైమా తీసుకొస్తానని చెప్పాడు, మరి నువ్వేం కూర చేసావు అని అడుగుతున్నాడు. ఇప్పుడు తిను, సాయంత్రం కైమా తిందుగానే అని ఆమె సమాధానం చెప్పింది. అలా కాదు, నాకు ఇప్పుడు కైమాయే కావాలి అని మొండిగా భీష్మించుకుని కూర్చున్నాడు. అంటే ఏంటి, తల్లి మీద ఏం చేస్తున్నాడు, అధికారము చెలాయిస్తున్నాడు. ఇక్కడ మొండితనము, ఇక్కడ కుమారుని యొక్క మొండితనము మనము చూస్తున్నాం. ఆమె భిక్షగానికి భోజనం చేసింది, ఆ భిక్షగాడే భోజనం పెట్టింది. ఆ భిక్షగాడు ఏం చేశాడు, తిని వందనములు చేసి వెళ్ళిపోయాడు. మరి ఆ కుమారునికి భిక్షగానికి గల తేడా ఏమిటి? కుమారునికి భిక్షగానికి గల తేడా ఏంటి? ఆ కుమారునికి ఏమో ఇంటిలో సర్వాధికారము ఉంది, కానీ భిక్షగానికి అక్కడ అధికారం అనేది లేదు. దేవుని కుమార్తెలుగా మనకు అధికారం ఉంది. దేవుని కుమార్తెలుగా మనకు అధికారం అనేది ఉంది ప్రియులారా. అదే మీకు చూడండి, కొంతమంది చాలా పిసినారితనంగా ఉంటారు. అంటే చాలా దుబరాగా ఖర్చు పెట్టేసేయమనే అర్థం కాదు. అక్కడ పిసినారితనంగా ఉంటారు, కానీ అలాగే దుబరాగా ఖర్చు పెట్టేసేమని అక్కడ అర్థం అనేది కాదు. కానీ ఆ సమయస్ఫూర్తిగా మనము ఖర్చు పెట్టుకునే వారిగా ఉండాలి. ఏ టైంకి ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. డబ్బు అనేది మన చేతిలో ఉండాలి. కాబట్టి దుబరాగా మనం ఖర్చు పెట్టుకునే వారిగా ఉండకూడదు. చూడండి, అలాంటి ప్రభు మరి 5 చేపలు 2 రొట్టెలను మరి ఆయన ఆహారంగా పెట్టినప్పుడు మరి ఎన్ని గంపలు ఎత్తారు? మిగిలిన ముక్కలన్నిటిని దేవుడు ఏం చేయమన్నాడు? ఎన్ని గంపలు ఎత్తామని చెప్పాడు. ఎన్ని గంపలు ఎత్తారు వాళ్ళు? శిష్యులు 12 గంపలు మిగిలిన ముక్కలు వారు తినగా మిగిలిన ఎన్ని 12 గంపలను ఎత్తినట్లుగా మనము చూస్తున్నాం. అదేవిధంగా పగలు ప్రార్థనా కారణం అపోస్తలులు దేవాలయానికి వెళ్తున్నారు. మనము ప్రార్థన చేసినప్పుడు జవాబులు పొందాలి. ఒక్కొక్కసారి మనం పొందకపోవచ్చు, ఒక్కొక్కసారి మనము జవాబులు కూడా మనం పొందకపోవచ్చు. చూడండి, మనకి ప్రభా నాకు అది ఇవ్వు, ప్రభా నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అని చేసేది ప్రార్థన కాదు. అలా చేసేది ప్రార్థన కాదు. కాబట్టి మనకున్న ఆధారం ఎవరు అంటే యేసే. ఆయనే మన జీవితాలకు, ఈ సేవకు ఆధారం. ఈ సేవ దేని మీద ఆధారపడి ఉంది అంటే విశ్వాసం మీద మాత్రమే ఆధారపడి ఉంది. ఈ సేవ అనేది విశ్వాసం మీదే ఆధారపడి ఉన్నది. అదే చూడండి, పాత నిబంధన గ్రంథంలో ప్రభు ఒక్కొక్క ప్రవక్తని ఎన్నుకున్నాడు. అంటే మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళొచ్చేవాడు మోషే. తర్వాత ఏలియా ఒక ప్రవక్త. అదేవిధంగా కొత్త నిబంధనలో చూసినట్లయితే ఇద్దరిని దేవుడు పంపినట్లుగా మనం చూస్తున్నాం. ఇద్దరిద్దరిని దేవుడు పంపించినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం. ఎక్కడ 2-3 కూడి నా నామమును ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానని చెప్పిన దేవుడు. ఎక్కడ 2-3 కూడి నా నామమును ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానని చెప్పిన దేవుడు. ఇద్దరు కూర్చుని ప్రార్థించినా కూడా మన మధ్య ప్రభు ఉంటాడు అనే నమ్మకం అనేది మనలో ఉండాలి. నమ్మి మనము ప్రార్థించేవారిగా ఉండాలి. అదే చూడండి, ఈ పేతురు యోహానులు
మరి ఇంతకుముందు భిక్షగాన్ని అక్కడ చూడలేదా? చూశారు. మరి ఇప్పుడు మరి భిక్షగాన్ని చూసినప్పుడు మరి వారిలో ఏముంది? పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నారు. వారు పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నారు కాబట్టి నీకేమి నీకు నిన్ను ఏమన్నారంటే నజరేయుడైన యేసయ్య నామములో లేచి నడువని పేతురు చెప్పి ఆ యొక్క కుంటివానికి స్వస్థత కలిగించినట్లుగా మనము చూస్తున్నాం. ఎందుకని? ఆయనలో ఇప్పుడు ఏముంది? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని ఉన్నాడు. ఆ విధంగా మనము కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే వారిగా ఉండాలి. అదేవిధంగా ప్రియులారా, మన జీవితంలో యథార్థత, నమ్మకత్వం అనేది ఉండాలి. యథార్థంగా జీవించే వారముగా ఉండాలి. యథార్థంగా మనం మాట్లాడే వారముగా ఉండాలి. చూడండి, దినవృత్తాంతం 2వ దినవృత్తాంతం 16వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై ఎవరు నా బిడ్డలు ఎవరు యథార్థముగా జీవిస్తున్నారు వారిని దేవుడు ఏం చేస్తాడంట? బలపరుస్తాడు అంటున్నాడు. వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. కాబట్టి యథార్థత గలవారు ఉన్నారా అని దేవుని కన్ను వెతుకుతున్నది. దేవుని కన్ను వెతుకుతూ ఉంది. యథార్థత కలిగిన వారు ఎవరున్నారు అని వెతుకుతూ ఉంది. కాబట్టి దేవుడు మనల్ని దీవించాలనే కోరుకుంటున్నాడు. ఆయన శపించే దేవుడు కాదు, మనల్ని దీవించాలనే ఆయన కోరుకుంటున్నాడు ప్రియులారా. అదే చూడండి, దేవుడు యేసు ప్రభుని ఈ లోకంలోనికి పంపినప్పుడు ఎవరు కావాల్సి వచ్చారు? ఒక స్త్రీ కావాల్సి వచ్చింది కదా. ఒక స్త్రీ కావాల్సి వచ్చినప్పుడు ఆ స్త్రీ కొరకు వెతుకుతున్నప్పుడు ఆ దేవునికి ఎవరు కనిపించారు? మరియా కనపడింది. చూసారా, మరియా కనపడింది. యేసు ప్రభు ఈ లోకంలోనికి రావాలని ఒక స్త్రీ కొరకు ఎదురు చూస్తుంటే తండ్రి దేవుడు మరి ఒక స్త్రీ కొరకు ఎదురు చూస్తుంటే మరియా కనపడినట్లుగా మనము చూస్తున్నాం. అదేవిధంగా చూడండి, పేతురు యోహాను భిక్షగాన్ని మా వైపు చూడు అనగానే వారు ఎందుకు చూశారు? మా వైపు చూడు అనగానే వాడు ఎందుకు చూశాడంటే వారిలో యేసు ఉన్నాడు గనుక. వారిలో ఎవరున్నారు? యేసు ఉన్నాడు గనుక మా వైపు చూడు. మా వద్ద వెండి బంగారములు లేవు కానీ మా కలిగినదే నీకు ఇస్తాము అని పేతురు అన్నప్పుడు మా వైపు చూడు అంటే వారిలో ఎవరున్నారు? యేసు ఉన్నాడు. కాబట్టి ఆ యేసు నీలో ఉన్నాడు కనుక మనుషులు నీ వైపు చూస్తున్నారు. మనలో కూడా యేసు ఉంటే మన వైపు కూడా మనుషులు మన వైపు కూడా చూసేవారిగా ఉంటారు. అదే చూడండి, పేతురు మాటలు వినగానే కుంటివానిలోకి శక్తి వచ్చింది. పేతురు చెయ్యి చాపగానే వాడు ఆ చెయ్యి అందుకొని దిగ్గున లేచి నిలబడ్డాడు. జనమంతా వచ్చేసారు, ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆశ్చర్యంగా ఎంత వింత! కుంటివాడు, వాడు మోసుకుని వచ్చి కూర్చోబెట్టేవారు అక్కడ. ఈరోజు దిగ్గున లేచి నడుస్తున్నాడు, గంతులు వేస్తున్నాడు. కుంటివాడు, 40 సంవత్సరముల కుంటివాడు దిగ్గున లేచి గంతులు వేస్తున్నాడు. చూడండి, ఇది అనేకులకు ఎలా ఉంది? ఒక వింతగా ఉంది, ఒక వండర్ కదా, ఒక అద్భుతంగా ఉంది ఇది. చూడండి, కీర్తనలు 70వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, యేసు అంగి ముట్టుకుంటే ప్రభావం బయలు వెడలింది. ఎక్కడ? రక్తస్రావం గల స్త్రీ. యేసు అంగి ముట్టుకుంటే ఆయన యొక్క ప్రభావము బయలు వెడలింది. మనుషులు నిన్ను చూసి ఆశ్చర్యపడాలి. నీలో ఉన్న యేసును వారు చూడగలగాలి. యేసు నామము అన్ని నామముల
కంటే పైనామం ప్రియులారా, అన్ని నామం కంటే పైనామం. కాబట్టి లోక సంబంధమైన స్నేహితులు నిన్ను కొంతవరకే తీసుకెళ్తారు, అయితే నీవు పైకి లేవాలి. లోక సంబంధమైన స్నేహితులు మనల్ని ఎంతవరకు తీసుకెళ్తారు? కొంతవరకే. అయితే మనం పైకి లేవాలంటే మనం ఎవరి వైపు చూడాలి? క్రీస్తు వైపు చూసేవారిగా ఉండాలి. కుంటివాని స్నేహితులు అతన్ని దేవాలయం ద్వారం వద్దకే తీసుకుని వచ్చారు. అర్థమైందా? అంటే లోక సంబంధమైన స్నేహితులు వాళ్ళు ఎక్కడ తీసుకొచ్చారు? దేవాలయం ద్వారం వద్దకే తీసుకుని వచ్చారు. కానీ మరి దేవుని సంబంధమైన వారు ఎక్కడ తీసుకెళ్ళారు? ఆయనకి స్వస్థతనిచ్చే స్థితికి తీసుకుని వచ్చారు ఆ కుంటివానికి. అయితే దేవుని బిడ్డలు అతను దేవుని మందిరంలోనికి తీసుకుని వెళ్ళారు. దేవుని విషయాలను గురించి సిగ్గుపడవద్దు. మనం దేవుని విషయాలు అనేక మంది చెప్పడానికి మనం సిగ్గుపడే వారిగా మనం ఉండవద్దు ప్రియులారా. కాబట్టి నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను అని చెప్పి పేతురు తెలియజేశాడు. కాబట్టి దేవుని విషయాలు మనం తెలియజెప్పడానికి మనము భయపడేవారిగా ఉండకూడదు. కాబట్టి సిగ్గుపడేవారిగా ఉండకూడదు. అనేక మందికి తెలియజేసేవారిగా ఉండాలి. అనేక మందిని ప్రోత్సహించేవారిగా ఉండాలి. దేవునిలో ఉన్న మరి ఆశ్చర్య కార్యాలు ఏమిటో, అద్భుతాలు ఏంటో మరి మనం అనేక మందికి చేయకపోతే వారికి ఎలా తెలుస్తుంది? కాబట్టి మనం తెలియజేసేవారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి ఈ విధంగా ఉండాలని ప్రభువు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా జీవించుటకు మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి నాయన మరి నిన్ను నమ్మిన వారు తండ్రి ప్రభా ఆనందంతో గంతులు వేయాలని తెలియజేస్తున్నావు నాయన ప్రభా. తండ్రి ఆనందంతో కేకలు వేయాలని తెలియజేస్తున్నావు నాయన ప్రభా. నిజమే తండ్రి ప్రభా. తండ్రి మరి పరిశుద్ధాత్మ పొందనంతకాలం వారు పేతురు, యోహాను వారు ఏమి చేయలేకపోయారు. కానీ తండ్రి పరిశుద్ధాత్మని ఎప్పుడైతే పొందుకున్నారో నాయన ప్రభా, వారు తండ్రి మరి కుంటివాడిని లేపగలిగారు నాయన ప్రభా. కుంటివాడిని దేవాలయంలో తీసుకువెళ్ళే శక్తి వారికి లభించింది నాయన ప్రభా. తండ్రి అలాంటి అద్భుతాలు చేసే శక్తి మేము కూడా కలిగి ఉంటకు నీ కృప మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామమున బ్రతిమాలి వినమ్రంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసము సకల దేవుళ్ళు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారో ప్రతి ఒక్కరికి తోడ నిలిచిండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.